దీక్షా దివాస్ నవంబర్ 29 నుంచి అదేవిధంగా డిసెంబర్ 9 వరకు విజయ్ దివాస్గా అంటే ఎట్లా జరిగింది, తెలంగాణ ఉద్యమం ప్రాంతం ఆ సమయంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండే, తెలంగాణ రావడానికి కీలక మార్పులు ఏంటనేది మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యమ నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు తెలంగాణ ఉద్యమాన్ని? ఈ అంతా ఎలా ఏ విధంగా చూస్తారు? నేను 2004 నుండి టీఆర్ఎస్వి విద్యార్థి నాయకునిగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన విద్యార్థి నాయకుల్లో నేనొకని. 2004 నుండి వివిధ పంతాలు కేసీఆర్ గారి పార్లమెంటు పంతాలు ఎన్ని రకాలుగా నిరసన తెలపాలో, ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలపాలో కేంద్ర ప్రభుత్వానికి రాజీనామా కానీ తర్వాత వివిధ నిరసన పంతాల్లో కానీ చెల్పినప్పటికి కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో కేసీఆర్ గారు విసిగిపోయి ఈ ప్రభుత్వంకి దున్నపోతుపై నీళ్లు పోసినట్టే ఉంది, ఈ తెలంగాణ ఆకాంక్షను ఎన్ని రకాలుగా తెలియజెప్పినా కూడా వీరికి అర్థం కావట్లేదు. కాబట్టి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో, తెలంగాణ జైత్రయాతన కేసీఆర్ శివయాతన అనే నినాదాన్ని ఎత్తుకొని నవంబర్ 29, 2009లో నేను నిరాహార దీక్షకు పోతున్నా అని చెప్పి మా అందరి విద్యార్థి నాయకులు అందరినీ పిలిపించుకొని ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడే తెలంగాణ మీలాంటి యువకుల కోసమే. ఇప్పటికే చాలా అన్యాయానికి గురయ్యారు, ఉద్యోగాలు రావట్లేదు, నిధులు రావట్లేదు, నీరు రావట్లేదు. కాబట్టి ఈ మనము బతికుండి కూడా వేస్ట్, తెలంగాణ రాకపోతే ఇంత అన్యాయానికి గురవుతున్నాం తమ్ముడు. కాబట్టి నేను నిరాహార దీక్ష పోతున్నా, మీరు ఏం చేస్తారో మీరు దీన్ని తెలుసుకోండి అని చెప్పి మాకు పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు మేము చాలా చలించినాం. ఆ రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు సిద్దిపేట కేంద్రంగా నిరాహార దీక్ష చేయాలని పూనుకున్నప్పుడు అప్పుడు సీమాంధ్ర ప్రభుత్వం మొత్తం అతన్ని అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలించడం జరిగింది. అక్కడ ఆరోగ్యం క్షీణించినాక ఆ నుండి హైదరాబాద్ నిమ్స్కు తరలించాలనుకుంటున్నారు. ఆ రోజు కేసీఆర్ గారిని అరెస్టు చేసిన విషయాన్ని నవంబర్ 29 నాడు చూసిన మాలో ఒక విద్యార్థి నాయకుడైనటువంటి శ్రీకాంతాచారి మాతో కలిసి హైదరాబాద్లో విద్యార్థి నాయకునిగా పనిచేయడం జరిగింది. అంతకన్నా 2 రోజుల ముందు మాతో కలిసి ఉన్నాడు. ఎట్లా చేద్దాం వ్యూహాన్ని, ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోదామని వ్యూహం చేయడం జరిగింది. అట్లాంటి శ్రీకాంతాచారి తనపై పెట్రోల్ పోసుకొని కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి అనగానే పెట్రోల్ పోసుకొని ఎల్బీనార్ చౌరస్తాలో తనకు తాను ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. అట్లాంటి సందర్భంతోనే మొత్తం ఉద్యమం అంతా ఉవ్వెత్తున ఎగిసిపడడం జరిగింది. ఆ రోజుల్లో తెలంగాణ అంటే నవ్వేవాళ్ళు హైదరాబాద్లో ముఖ్యంగా. తెలంగాణ ఏడొస్తుంది రాబాయ్, కేసీఆర్తో ఏడొస్తుంది, మీకేం పని పాట లేదు, మీరు జీవితం అంతా ఖరాబు చేసుకుంటారు, తెలంగాణ లేదు ఏం లేదు అని ఒకవైపు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఒకరు రాయల తెలంగాణ కావాలని ఒకరు సీమాంధ్ర హైదరాబాద్తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని ఒకరు. ఈ రకంగా వివిధమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారి నిరాహార దీక్షతోని ఆ రోజు నిమ్స్ ఆసుపత్రికి తరలించడంతో ఈ నిమ్స్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఈయన దీక్ష ఇదే విధంగా కొనసాగిస్తే కోమాలోకి పోయే ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్లు మాకు చెప్పడం జరిగింది. అట్లాంటి మీ అందరం చలో నిమ్స్ హాస్పిటల్ అని పిలిపియడం జరిగింది డిసెంబర్ 8వ తారీఖు నాడు. ఆ రోజు డిసెంబర్ 8వ తారీఖు నాడు చలో నిమ్స్ హాస్పిటల్కు పెద్ద ఎత్తున విద్యార్థులం అందరం ఉస్మానియా యూనివర్సిటీ నుండి కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న విద్యార్థి నాయకులు అందరం కూడా చలో నిమ్స్ హాస్పిటల్ పోయి అక్కడే కేసీఆర్ గారి యొక్క పరిస్థితి తెలిసిన తర్వాత మాలో అందరం కూడా భావోద్వేగానికి లోనై చాలా ఆవేశానికి గురి కావడం జరిగింది. ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ నుండి అమీర్పేట చౌరస్తా వరకు సీమాంధ్రపై ఉన్న కోపంతో మేము పెద్ద ఎత్తున చాలా విధ్వంసకరమైన పరిస్థితిని సృష్టించడం జరిగింది. దానికి కేంద్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న కేంద్ర ప్రభుత్వం పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది, విద్యార్థులు ఆవేశానికి లోనవుతున్నారు, ఒకవైపు కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, ఉద్యమ నాయకుడికి ఏమన్నా అయితే విద్యార్థులు ఊకోరు, కాబట్టి కేసీఆర్ లేని తెలంగాణ వద్దని మేము ఆ రోజే అన్నాం. కేసీఆర్ ఉద్యమ నాయకుడు లేని తెలంగాణ మాకెందుకు, కేసీఆర్కి ఏదైనా ప్రాణాన్ని జరిగితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, సీమాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా అది చేస్తామని చెప్పి చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. దానికి దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 రోజు ప్రకటన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామనే ప్రకటనను చేయడం జరిగింది. కానీ సీమాంధ్ర నాయకులు ఆ ప్రకటనను ఎంతో కాలం కూడా మాకు ఆనందంగా ఉంచకుండా వారం రోజులలోనే దాదాపు డిసెంబర్ 23వ తారీఖు నాడు
మళ్ళీ ప్రకటనను నిలిపివేస్తున్నాము, ఈ తెలంగాణ ఏర్పాటు ప్రాసెస్ నిలిపివేస్తున్నామని ప్రకటన రావడం. దానికి తెలంగాణలో ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా చాలా ఆగ్రహానికి గోలై, అరే మా తినే నోటికాడి ముద్దను గుంజుకుంటున్నారు, మా 60 ఏళ్ళ ఆకాంక్షను మళ్ళీ వెనుకకు తీసుకునే విధంగా ఈ శ్రీమంత నాయకులు చేస్తున్నారని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళందరం కూడా ఒక్కతాటిపై వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు కూడా ఏకతాటిపై ఉండి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటట్టు చేస్తున్నాం. వచ్చిన తెలంగాణలో ఎంతో సంతోషంగా ఉంది. మేము ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఏదైతే నమ్మిన నాయకుడి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రావడం చాలా అదృష్టంగా భావించిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో కనివిని ఎరగని రీతిలో ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని రంగాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు చాలా ఎంతో అభివృద్ధి చెంది రాష్ట్రం చిన్నదైనప్పటికీ కూడా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండి అభివృద్ధితో నెంబర్ 1గా నిలిచింది 10 సంవత్సరాల కాలంలో. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి పిసిసి అధ్యక్షునిగా మొత్తం దొంగ హామీలు ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఇస్తే నేను 2 ఇస్తా, టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఇస్తే నేను 4 ఇస్తా అని చెప్పి వేలం పాటలాగా 1కి 2, 2కు 4, 4కు 6 అనే విధంగా ఆశ చూపి ప్రజలకు ఒక ఆశతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. నమ్మి మోసపోయిన ప్రజలు ఈరోజు 2 సంవత్సరాల కాలంలో చాలా గోసపడుతున్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 6 హామీలు 420, 6 గ్యారెంటీలు 420 హామీల పేరు మీద అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు చేస్తుంది. మళ్ళీ రాష్ట్రం వెనుకపోయే విధంగా ఆ రోజు సమైక్యాంధ్రలో ఏ విధంగానైతే తెలంగాణకు అన్యాయం అయిందో ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఈ రాష్ట్రంకి కేసీఆర్ గారి పాలనే శ్రీరామ రక్ష, తిరిగి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మేము కూడా ఒక ఉద్యమకారునిగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మిన నాయకులుగా మీ అందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ నాయకత్వంలో ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో పనిచేశామో అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ 2028లో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసము, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము అదే స్ఫూర్తితో పనిచేస్తాము. అందుకోసమే ఈరోజు విజయ దివాస్గా తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 విజయ దివాస్గా తీసుకున్నాం. ఆ స్ఫూర్తితో పనిచేసి రానున్న రోజుల్లో 2028లో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మీ అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం.